డియర్ యూట్యూబ్ వ్యూవర్స్, రూట్స్ అండ్ పవర్స్ చాప్టర్కి సంబంధించి గత వీడియోలో ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె 0 లేదా 1 లేదా 5 లేదా 6 అనే అంకెలు వచ్చినప్పుడు దాని ఏ ఘాతమునకు పెంచినా కూడా దాని లబ్ధంలో ఒకట్ల స్థానంలో అంకె అవే సంఖ్యలు వస్తాయని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాసులో ఏదైనా సంఖ్యలోని ఒకట్ల స్థానంలో అంకె 4 లేదా 9 ఉన్నప్పుడు ఆ సంఖ్య ఘాతం బేస్ సంఖ్య అయితే అవే అంకెలు, ఆ సంఖ్య ఘాతం సరి సంఖ్య అయితే 4కు 6 మరియు 9కు 1 ఆ సంఖ్య లబ్ధంలోని ఒకట్ల స్థానంలో వస్తుందని తెలుసుకుందాం. ఉదాహరణకు 384 హోల్ టు ది పవర్ ఆఫ్ 52 లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు అంకె ఏది? ఆన్సర్స్ ఏ 4, బి 6, సి 8, డి 2. దీనికి సపోజ్ ఒకట్ల స్థానంలో అంకె 4, ఇక్కడ ఉన్న ఒకట్ల స్థానంలో అంకె 4, కాబట్టి 4 ఇంటూ 4 16. ఇక్కడ ఒకట్ల స్థానంలో అంకె 6, దీన్ని మరలా 4తో హెచ్చు వేసినప్పుడు 6 4లు 24, 4 ఒకట్ల స్థానంలోకి వచ్చింది. మరలా 4తో హెచ్చు వేసినప్పుడు 4 4లు 16, ఒకట్ల స్థానం 6 అంటే 4 6 4 6 రిపీట్ అవుతూ ఉన్నవి. 4 6 4 6 రిపీట్. ఎప్పుడు పవర్ బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు 4కి 4 వస్తుంది ఒకట్ల స్థానంలో అంకె. పవర్ అనేది సరి సంఖ్యలో ఉన్నప్పుడు 6 వస్తుంది. సో ఇక్కడ పవర్ 52 అనేది సరి సంఖ్య కావున ఒకట్ల స్థానంలో వచ్చే అంకె 6 అవుతుంది. ఇదే విధంగా 9ని తీసుకున్నప్పుడు 9 ఇంటూ 9 ఒకట్ల స్థానంలో 9 ఉన్నప్పుడు 9 ఇంటూ 9 81. 81 ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. మరలా 9తో హెచ్చు వేస్తే 9 1లు 9, ఒకట్ల స్థానంలో 9. దీన్ని మరలా 9తో హెచ్చు వేస్తే 9 9 81, ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. అంటే 9 1 9 1 అంటే బేస్ సంఖ్య ఉన్నప్పుడు 9 వస్తుంది, సరి సంఖ్య అయినప్పుడు 1 వస్తుంది. కాబట్టి 4 ఈ షార్ట్ కట్ రూల్ ప్రకారం ఏదైనా సంఖ్యలోని ఒకట్ల స్థానంలో అంకె 4 లేదా 9 అయితే ఆ సంఖ్య ఘాతం బేస్ సంఖ్య అయినా అవే అంకెలు, ఆ సంఖ్య ఘాతం సరి సంఖ్య అయినా 4కు 6 మరియు 9కు 1 ఆ సంఖ్య లబ్ధంలో ఒకట్ల స్థానంలో వస్తుంది. ఉదాహరణకు 389 హోల్ పవర్ 13 ఈ సంఖ్య లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు అంకె ఎంతనగా ఇది బేస్ సంఖ్య కావున ఒకట్ల స్థానంలో 9 ఉంది కాబట్టి దీని ఆన్సరు 9 అవుతుంది.